ఇందాకే నేను వసుని గమనించాను. తను దేనికో టెన్షన్ పడింది. అది హారిక కోసమని నాకిప్పుడే అర్థమైంది. తను పుట్టింటికే వెళ్ళుండొచ్చు, కానీ ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారుంటుంది కదా. వాడికి లేని కంగారు వసుకెందుకే? హారికేమైనా చిన్నపిల్ల? ఎవరైనా ఎత్తుకుపోతారా? చిన్నపిల్ల కాదత్తయ్య, ఆడపిల్ల. బయట ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో నీకు తెలీదా? ఆ మాటకొస్తే వసు వదిన కూడా సుమిత్రాదేవి గారి ఇంటికి వెళ్ళొచ్చింది కదా అన్నయ్య. అభి అన్నయ్య ఏమైనా టెన్షన్ పడ్డాడా? లేదు కదా. అభి అన్నయ్య ఎంత ధైర్యంగా నార్మల్గా ఎలా ఉన్నాడో నేను కూడా హారిక పట్ల అలాగే ఉంటాను. వసు వెళ్లడం వేరు, హారిక వెళ్లడం వేరఖిల్. తేడా ఏముందక్కా? నిజంగా ప్రమాదం అంటూ జరిగితే మాలో ఎవరైనా ఒకటే కదా. ప్రమాదాలు రెండు రకాలుగా జరుగుతాయి హారిక. మన ప్రమేయం లేకుండా జరిగే ప్రమాదం, మన ప్రమేయంతో జరిగే ప్రమాదం. అది ప్రమాదం అని మనకు అప్పుడు తెలీదు. తీరా తెలిసాక జీవితం తల్లకిందులవుతుంది. అది మాత్రమే చెప్పదలుచుకున్నాను. వాసు అక్కేంటి ఇలా మాట్లాడుతోంది? కొంపతీసి నేను రెస్టారెంట్లో చలపతి గారిని కలిసి నెక్లెస్ తీసుకోవటం వాసు అక్క కానీ చూసేసిందా ఏంటి? హారికకి ఏం జరిగినా నేను చూసుకుంటాను వదినా, మీరేం వరి అవ్వకండి. మంచి చెప్పడం కూడా తప్పే అంటరా? అంటే మంచి చెడులు వీళ్ళకి తెలియవనా నీ ఉద్దేశం పెద్దోడా? నువ్వు అమాయకుడివేమో, చిన్నోడు కాదు. మా గురించి మేము చూసుకోగలం. మీరు రూల్స్ అవి పెట్టి ఈ ఇంటిని హాస్టల్లో ట్రీట్ చేస్తే మాత్రం భరించటం మా వల్ల కాదు. వెళ్ళిపోమంటే హాయిగా బయటికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరికి రూల్స్ పెట్టడం లేదా హారిక. అందరం కలిసి ఉందాం అనుకుంటున్నాం కాబట్టి అందరం అందరి గురించి పట్టించుకోవాలి. వసుగారు చేసింది కూడా అదే. నీకు ఈ విషయంలో ఇబ్బందిగా అనిపిస్తే ఇంకొకసారి ఇలా జరగదని నేను హామీ ఇస్తున్నాను. ఇంతటితో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి ప్లీజ్. ఇంతసేపు ఏంటి హారిక ఇక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా అఖిల్, మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నానని. వసుగారు ఏమైంది? ఆహా, ఏం లేదండి. ఎందుకు హారిక విషయంలో అంతలా రియాక్ట్ అయ్యారు? తను లేటుగా ఇంటికి వచ్చేసరికి కాస్త కంగారు పడ్డాను. అసలు విషయం వేరే ఉందని అర్థం అవుతుంది. అదేంటో చెప్పండి. అది నా అపోహ కావచ్చు, వదిలేయండి. మీరు చెప్తేనే కదా అది అపోహో నిజమో తెలిసేది. చెబుతానండి. కానీ
మీరు అపార్థం చేసుకోవద్దు. హారిక నిజంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. కానీ నేను సుమిత్రాదేవి గారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక రెస్టారెంట్లో హారిక నాకు కనిపించింది. అది చలపతితో. చాలా బాగుంది సార్. హారిక చలపతిని కలవడం ఏంటి? అదే నాకు భయంగా ఉందండి. అసలు వాళ్ళ మధ్య పరిచయం అంత దూరం ఎలా వెళ్ళింది? నిజానికి వాళ్ళ మధ్య పరిచయం తక్కువే. పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి హారిక ఆఫీస్లో జాయిన్ అయింది. హారికకి నిజంగానే పెళ్లి కాలేదనుకుని ఆ చలపతి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అతను అలా థింక్ చేసినా హారిక కాన్షియస్గా ఉండాలి కదా. హారిక గురించి తెలిసిందే కదండి. తెలిసే తెలియనితనం, అమాయకత్వం, నగలంటే పిచ్చి, గుడ్డిగా నమ్మేస్తుంది. అది కాదు వసుగారు, ఇలాంటివి విపరీతాలకి దారితీస్తాయి. అందుకే వరి అవుతున్నానండి. తెలిసి తెలియక హారిక చేసే తప్పు తన కాపురానికే ముప్పు తెస్తుంది. వాళ్ళిద్దరినీ నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే అఖిల్ చూసుంటే తనకి అనుమానం మొదలయ్యేది కదా. హారిక విషయంలో అఖిల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఒకసారి ఆ నమ్మకం పోతే మనసు విరగడానికి ఎంతో టైం పట్టదు. అఖిల్కి కోపం ఎక్కువ, హారికకు ఆవేశం ఎక్కువ. ఈ జనరేషన్ కపుల్ వాళ్ళు. ఇదంతా ఆలోచించే నేను టెన్షన్ అవుతున్నానండి. ఇండైరెక్ట్గా హారికని వార్న్ చేద్దామంటే తను నా మాట వినే పరిస్థితుల్లో లేదు. అలా అని అఖిల్తో చెప్పి అనుమానాలు, అపార్థాలు పెంచలేను. అవును, ఆఫీస్లో చలపతి బిహేవియర్ ఎలా ఉంటుంది? అంతగా గమనించలేదు, కానీ ఈ విషయం ఆఫీస్లోనే మొదలై ఉంటుంది. ఎలాగైనా సరే చలపతి నుంచి హారికని కాపాడుకోవాలండి. అంటే హారికని జాబ్ నుంచి మానిపించేద్దామా? హారిక ఒప్పుకోదు. ఫస్ట్ అఖిల్ ఒప్పుకోడు. పోనీ చలపతికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వమంటారా? వద్దండి, అది మరింత ప్రమాదం. మనమెవరో చలపతికి తెలిసే ఛాన్స్ ఉంది. టైం చూసుకుని ఈ విషయాన్ని నేనే డీల్ చేస్తాను. ఆఫీస్లో మొదలైన దాన్ని ఆఫీస్లోనే ఆపేస్తాను. థ్యాంక్స్ వసు గారు. ఈ కుటుంబం మాత్రమే కాదు, ఈ ఫ్యామిలీలో ఏ జంట విడిపోకూడదు. హారిక నా చెల్లెలండి. అంతకు మించి అఖిల్ నా మరిది, నా తమ్ముళ్ళలాంటి వాడు. ఆ జంటని కలిపి ఉంచే బాధ్యత నాది. ఏంటే? ఏంటది? ఏంటంటే? నువ్వేదో దాస్తున్నావే అది. నేనేం దాయట్లేదే. నేను చూశాను, మర్యాదగా చూపించు. ఏం లేదాంటీ. చూపించమని చెప్తున్నానా? ఏం లేదాంటీ. చూపించవే, చూపించు. నెక్లెస్ ఇదెక్కడదే నీకు? అది అది అర్థమైందిలేవే, ఏ ఇమిటేషన్ షాపులోనో కొనుంటావు. తింకర్దానా, గిల్ట్ నెక్లెస్ ను కూడా ఎవరైనా దాచిపెడతారా? గిల్ట్ నెక్లెస్ ఏంటి? అది గోల్డ్ నెక్లెస్. గోల్డ్ నెక్లెస్? గోల్డ్ నెక్లెసా? అవునరా, ఇది బంగారంలానే ఉంది.
బంగారం నెక్లెసే, బాగా ఖరీదైన దానిలా ఉంది. ఇంత కాస్ట్లీ నెక్లెస్ నీకెక్కడిది హారిక? ఎవరిచ్చారు? ఆ చలపతి మీ అమ్మ ఇచ్చిందా? అవును, మా మామ్ నెక్లెస్ ఇవ్వకూడదు అఖిల్. మీ అమ్మకి తినడానికే గతి లేదు, అప్పులు చేసి తప్పించుకుని తిరుగుతోంది. ఇంత ఖరీదైన నెక్లెస్ ఎలా ఇచ్చిందే? నాకేదో డౌట్గా ఉందిరా చిన్నోడా, ఇదేదో మన దగ్గర దాస్తోంది. నేనేం దాస్తాను ఆంటీ? నన్ను నమ్మరా? మీ అమ్మకి కాల్ చేయి. అంటే నీకు కూడా నా మీద నమ్మకం లేదా అఖిల్? నా మీద నీకున్న ప్రేమ ఇంతేనా? ఇప్పుడు మేమేమన్నావే, ఫోనే కదా చేయమన్నా. మీకు నా మీద నమ్మకం లేనప్పుడు నేను మా మామకి ఫోన్ చేయటం కన్నా సూసైడ్ చేసుకోవడమే బెటర్. ఏ రైలు పట్టాల మీద తలపెట్టి చచ్చిపోతాను. అమ్మా, అయ్యో హారిక, ఇప్పుడు ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఫోన్ చేసి ఈ నెక్లెస్ ఆంటీ ఇచ్చిందో లేదో అడుగుతాను. అలా అడగొచ్చు అఖిల్. అప్పుడు నా మీద నీకు నమ్మకం లేదని మా అమ్మకి తెలిసిపోతుంది కదా. కూతురి మీద అల్లుడికి ప్రేమ లేదని తెలిస్తే ఆ తల్లి ఎంతగా తల్లుడెళ్ళిపోతుంది, ఎంత శోకం అనుభవిస్తుంది. ఏంటిది ఓవరాక్షన్ చేస్తోంది? అదే కాక అసలే అప్పుల్లో ఉన్న మా మామ్ ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక మా డాడీ ఎక్కడో రూపాయి దాచుకొని దాచిపెట్టి అప్పుల వాళ్ళకి తెలియకుండా నాకు ఈ నెక్లెస్ కొనిపెట్టారు. ఇప్పుడు ఫోన్ చేసి మీరు ఈ నెక్లెస్ కొనిపెట్టారా అని అడిగితే వాళ్ళ కష్టాన్ని అవమానించినట్టు కాదా? వాళ్ళెంత కుమిలిపోతారు. ఇదంతా నువ్వు ఆలోచించావా అఖిల్? అర్థం చేసుకున్నావా? ఇంకా నీకు ఫోన్ చేయాలనిపిస్తే ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేస్తాను. చెప్పు అఖిల్, ఫోన్ చేయమంటావా? ఇట్స్ ఓకే హారిక, లీవ్ ఇట్. అరే, అమ్మయ్యా, అఖిల్ నమ్మేశాడు. ఇది బయటకు వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళిపోయింది. నేను అఖిల్ తోడుగా వస్తామంటే వద్దంది. తిరిగి వచ్చేటప్పుడు నెక్లెస్ తెచ్చింది. ఎవరిచ్చారని అడిగితే వాళ్ళ అమ్మిచ్చిందని చెప్తోంది. అమ్మకు ఫోన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇదేదో దాస్తోంది. ఆంటీ ఇంతలా ఆలోచిస్తుందంటే తనకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఎలా డైవర్ట్ చేయాలి? ఆంటీ, మా మామ్ మీకోసం కూడా షాపింగ్ చేయబోతుంది. ఏంటి, నాకోసమా? ఏం కొనబోతోంది? త్వరలో మీకు రెండో పెళ్లి అవబోతుంది కదా. ఆ పెళ్లి చీర కోసం గద్వాల్, ధర్మవరం, కంచి నుంచి ఆ పట్టు చీరలు ఆర్డర్ చేసింది. అన్ని లేటెస్ట్ మోడల్ శారీస్. నిజంగా? ఆ శారీస్ లో మీరు స్వీట్ 16 లా కనిపిస్తారా ఆంటీ? ఆ చీరలు ఎప్పుడొస్తాయి? కరెక్ట్ గా మీ పెళ్లికి ఒక రోజు ముందు వచ్చేస్తాయి. అంటే నేను త్వరగా నా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎస్ ఆంటీ. మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళండి. మంచి పెళ్లి కొడుకుని, పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకుని రండి. సరే సరే, ఇదిగో తీసుకో. అమ్మయ్యా, ఎలాగోలో దీన్ని డైవర్ట్ చేశాను. హారిక, మై డార్లింగ్, ఇంకా రాలేదేంటమ్మా నువ్వు? నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి? ఇప్పుడు తెల్లవారుతుందా? ఇప్పుడు నిన్ను చూస్తానా అని నైట్ అంతా నిద్రపోలేదు. గుడ్ మార్నింగ్ సార్. వచ్చి రాగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ టైం వేస్ట్ చేయకూడదు. గో టు వర్క్. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్, వెళ్ళి పని స్టార్ట్ చేయి. వెళ్ళు.
వచ్చిందా నా హారిక? ఆ చలపతి అంటే గుడ్లగోబులాగా ఎప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు. అంత నచ్చానా? అతన్ని అడగండి. హారిక ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్తో తిరుగుతుంది ఎందుకు? ఆ మందం పక్కన ఈ అందం అస్సలు బాగాలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకమ్మా అంత పెద్దగా అరుస్తావు? మీ షర్ట్ చాలా బాగుంది సార్. మీ డ్రెస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టిఫిన్ తిన్నారా సార్? టీ తాగారా సార్? వర్క్ స్టార్ట్ చేస్తారా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ హారిక. ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ హారిక. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు లేట్ అయిందేంటి? లేదు సార్, రైట్ టైంకే వచ్చాను. నేను ఆఫీస్కి వచ్చి చాలాసేపు అయింది తెలుసా? రేపటి నుంచి నువ్వు కూడా అర్లీగా రావాలి. ఎందుకు సార్? వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. చలపతి గారు. చెప్పండి వసు గారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. స్టాఫ్తో ఏం మాట్లాడుతున్నారు? ఈవెంట్ గురించేనండి. తను డిజైనర్ కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల డ్రెస్సులు డిజైన్ చేసి చూపించమంటున్నాను. ఈవెంట్ గురించి మొత్తం నన్నే చూసుకోమని సుమిత్ర మేడం చెప్పారు. ఇదివరకు ఈ కంపెనీ చేసిన ఈవెంట్స్ అన్ని నేనే చూసుకుంటున్నాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడు నేను వచ్చాను కదా, మీకు బర్డెన్ తగ్గుతుంది. మీరు కొత్తగా వచ్చారు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ కంపెనీకి మాత్రమే కొత్త, ఈవెంట్స్కి కాదు. అయితే నన్నేం చేయమంటారు? మీరు అకౌంట్స్ కూడా చూస్తారంట కదా? ఈ కంపెనీకి సంబంధించి అన్నీ నేనే చూస్తాను. ఇన్నాళ్ళు మీరు చూసిన అకౌంట్స్ నేను ఒకసారి రీచెక్ చేయాలి. సుమిత్ర మేడం గారు చెప్పారు. మొన్న మేడం గారు అకౌంట్స్ చెక్ చేశారు కదా, కొన్ని అకౌంట్స్ టాలీ కాలేదని చెప్పారు. నేను ఆడిటర్తో మాట్లాడతాను. ఆల్రెడీ మేడం గారు ఆడిటర్తో మాట్లాడారు. అకౌంట్స్ రీచెక్ చేయమని ఆడిటర్ గారే చెప్పారు. వెళ్ళి అకౌంట్స్ బుక్స్ రెడీ చేయండి. కాసేపట్లో సుమిత్ర మేడం గారు వస్తున్నారు. నా లెక్కల్లో బొక్కలు వెతుకుతున్నారా? చెప్తా మీ పని. చూడు ఆనంద్, నువ్వు నా మాట విని ఆఫీస్కి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. నీ టార్చర్ భరించలేక ఆఫీస్కి వస్తున్నాను మమ్మీ. ఆఫీస్లో నాకు ఏదైనా ఇన్సల్ట్ జరిగిందో
లైఫ్లో మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టను. అలాంటిదేవి జరగదు ఆనంద్. మెల్లిమెల్లిగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ నీకే అప్పగించి నేను ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాను. ఆఫీస్లో నాకు ఎవరు అడ్డు చెప్పకూడదు. నువ్వు కూడా నేను ఏం చెబితే అదే చెయ్యాలి. అలాగే ఆనంద్, ఇకపై అంతా నీ ఇష్టం. నువ్వు ఆఫీస్కి రావడమే నాకు కావాలి. గుడ్ మార్నింగ్ మేడం. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. కూర్చోండి. రేయ్ ఆగు. నువ్వెక్కడేం చేస్తున్నావు?